ఏమీ లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, గత ప్రభుత్వానికి నిరుపేదలకి న్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదిగో ఇదిగో ఇదిగో అమరావతి డెవలప్మెంట్ మంగళవారం అప్పు అని చెప్పి వేల కోట్ల అప్పు తీసుకొస్తుంది. ఆ అప్పు మొత్తం డెవలప్మెంట్కి వాడుతున్నారా, లేదా ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇంకా మనకు తెలియకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియకుండా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా, అవి ప్రభుత్వానికే తెలియాలి. సామాన్య ప్రజానికానికి కొంత అవగాహన వచ్చింది, ఒక 70% 80% అవగాహన వచ్చింది. గత ప్రభుత్వం ఎలా ఉండింది, ఈ ప్రభుత్వం ఎలా ఉండింది, ఆటో డ్రైవర్స్ సంక్షేమం కానీ, టైలర్స్ సంక్షేమం కానీ, ఈ రైతుల సంక్షేమం కానీ, ఏదేమైనా కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తేడా తెలిసింది. ఇప్పటికి ఇంకో 3 సంవత్సరాలు పోతే మన ఓట్లు వచ్చే కంటే ఇప్పుడే ఓట్లు వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సామాన్య ప్రజానీకం మటుకి కంపల్సరీ ఇబ్బంది పడుతున్నారు. అది మార్పు గమనించవచ్చు అంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 2029 వరకు ఈ విధానం చూసుకుంటే అరకొరగా అందే ఈ సెక్షన్కి సంబంధించి అనేక మంది ఇదే విధానంగా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే నిజమైన అమలు ఏమైపోయింది చెప్పారు కదా, ముందు ఎన్నో చెప్పారు కదా, వచ్చే ముందు. ఏదేమైనా కానీ నిజం మాట్లాడితే సామాన్యుడు ఏంటంటే భయపడుతున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఒక న్యూట్రల్గా ఉండి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజాభిప్రాయాన్ని గెలుపొందే విధంగా ఈ ప్రభుత్వం సాగట్లా. ఈడు నా గురించి నెగిటివ్ చెప్పాడు, వీడి మీద కక్షగా సాధించాలి అన్న విధంగానే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ భయపడుతున్నారు. ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు రియాలిటీగా చూస్తున్నాం. కొన్ని సంఘటనల్లో రియాలిటీగా చూస్తున్నాం. అందుకనే సైలెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. సమూలమైన మార్పు అనేది కనిపిస్తుంది. అంటే ఎవరిని రానివ్వమంటున్నారు కదా, వీళ్ళు కూడా 15 ఏళ్ళు మేమే ఉంటామని ఏదో అగ్రిమెంట్ లాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని రానివ్వం అంటానికి ఆయన జేబులోది ఇచ్చేది కాదు, మన జేబులోది ఇచ్చేది కాదు. అందరూ వస్తారు, అందరూ చేసుకోవచ్చు. నువ్వు నచ్చకపోతే నేను నచ్చకపోతే నువ్వు, అంతే. నువ్వే సరిగ్గా సంతృప్తికరంగా చేస్తే వేరే వాడు వచ్చే అవకాశం ఉండదుగా. నువ్వు సంతృప్తికరంగా చేయకపోతేనేగా. ఇంట్లో అన్నం కూర బాగాకపోతే బయట హోటల్లో ఒక 50 రూపాయలు పోతే పోయినాయి అని చెప్పి సంతృప్తికరంగా జీవించే విధానం ఉంది. అంతేగాని ఇంట్లో కూర బాగాకపోయినా కానీ పస్తులుండే మైండ్ సెట్ ఏ నిరుపేదకి, ఏ కుటుంబానికి లేదు. చెప్తున్నారు కదా సార్, 1-2 సార్లు మాకు భూములు కావాలి, రాజధాని విషయంలో మేము ముందుకే వెళ్తాము, ఇస్తే స్వచ్ఛందంగా తీసుకుంటాము, లేదంటే బలవంతపు ల్యాండ్ పూలింగ్ ఉంటుందని కూడా మంత్రులు చెప్తున్నారు. మీకు న్యాయం జరగకపోతే మేము లేని సమయంలో కోర్టుకు వెళ్ళమని కూడా చెప్తున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నారు. హైదరాబాద్ చుట్టూటే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు కాకపోయినా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ అమరావతి ఒక్కటే డెవలప్ అయ్యిద్ది. మిగతా సంగతి ఏంటి? హైదరాబాద్ ఎలా వెళ్ళిపోమన్నారు? రేపొద్దున జనాలు పెరిగిన తర్వాత అమరావతి కూడా సపరేట్ అయిపోతే మారుమూల ప్రాంతాలకు ఎలా అభివృద్ధి చేరవేసేది? మారుమూల గ్రామాలకు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గణాంకాలు చేరాలి. అంతే. ఏదో అమరావతి ప్రతి మంగళవారం వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ అప్పును ఏం చేస్తున్నారో, ఎక్కడ బీహార్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తెలియట్లా, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తీసుకుంటున్నారో తెలియట్లేదు. వెయిట్ అండ్ సీ, అంతే. ఒక మాట సార్, ఫైనల్గా ఎలా ఉంటుంది? ఆఖరికి పండగ కూడా మాదే పేరు అంటున్నారు కదా, కమ్మ వాళ్ళ సంక్రాంతి అన్నట్టుగానే మొన్న అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? నిజంగా జోక్గా అనుకోవాలా, ఏమనుకోవాలి? వాళ్ళ టీవీ ఛానల్లో ప్రజలు ఏదైనా ఏ సామాజిక వర్గ ప్రజలైనా ఇంట్లో ఉండి చూసేది టీవీ. ఆ మాధ్యమం కాస్త కుల ప్రాతిపదికన అయిపోయింది. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కానీ కమ్మవారి పండగ. ఎవడండి కమ్మవారి పండగ? ఇది రైతు పండగ, సిటీ వాళ్ళ పండగ కాదు. రైతు పండించిన పంట ఇంటికి వస్తే సంతోషంగా చేసుకునేది. అంతేగాని కమ్మవారి పండగ, లేకపోతే కాపువారి పండగ, మాలామాదిగల పండగ ఇదంతా కాదు. ఇదంతా నాన్ సెన్స్, అసలు సామాజిక చిచ్చు ఇదంతా. అంతే. తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం? ఎందుకంటే ఒక విలువలు తెలిసిన వాళ్ళే కదా ఈ న్యూస్లో కానీ టీవీలో కానీ ఉండేది. ఎందుకంటే విలువలు తెలియకపోవటం మూలంగానే అలా కూర్చొని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారా? కమ్మవారి పండుగ ఏంటండి? ఈ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారే ఉన్నారా? లేదు కాపు వాళ్ళే ఉన్నారా? లేదు మాలామాదిగల బేపనోళ్ళే ఉన్నారా? అందరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్. అంతే.
ఇది కమ్మవారి పండగ, ఇది ముస్లిం వారి పండగ, ఇది క్రిస్మస్ అనేది మాలామాదిగల పండగ, అదంతా నాన్ సెన్స్. ఎవరో అందరూ కలిసి కట్టుగా ఉంటేనే పండగ, అంతే. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, చూస్తే ఖజానాలో డబ్బులు ఇవ్వనుంటుంది ప్రభుత్వం. 1750 కోట్లు పెట్టి 600 ఎత్తు అడుగులు విగ్రహాలు అంటారు, ఏదైతే గత నాయకులు అంటున్నారు, ఎంతవరకు సమాజం? ఏదేమైనా కానీ ఎన్టీఆర్ అనేది మహానుభావుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటుడు. సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు రాజకీయాల్లో. 2 రూపాయల రేషన్ బియ్యమే కానీ ఏదేమైనా కానీ ఆయన విగ్రహం కట్టాలి, కాదనట్ల. ప్రజల డబ్బు, ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టాలా, లేదు ఇప్పుడు కమ్మవారి పండగ, కమ్మవారి ఇది అంటున్నారు కదా, వాళ్ళు కట్టాలా అనేది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాం. 1750 కోట్లు అనేది నిజంగా అది మనం మాట్లాడుకోకూడదు. అది వాళ్ళ సామాజిక వర్గం కట్టాలా, లేకపోతే 1750 కోట్లు పెట్టి ప్రజాధనం వేయించి కట్టాలా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఇది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ప్రస్తుతానికి అయితే ఏం బాగాలేదన్న. ఏంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన ఏముంది, ఇక ఎక్కడ చూసినా కానీ ఇదే గొడవ. ఇది నిన్న తల్లికి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో అలా చేశారు, ఇప్పుడేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు. అంతా అలా వాళ్ళు అలా చేశారని వీళ్ళు ఇలా చేశారని అలా చేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యలు ఎవరికి పట్టట్లేదు. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? అంటే కొన్ని చేస్తున్నారు, నిదానంగా చేస్తారు. సూపర్ 6 అన్ని ఇచ్చారా, ఇస్తున్నారా? సూపర్ 6లో తల్లికి వందనం ఇచ్చారు నిన్న. అది ఏంటి మరి నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అంటే ఏది బాగా ఇచ్చారండి? నవరత్నాలే బాగా ఇచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఇంటికి వచ్చేది, ఇప్పుడు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది అడిగినా కానీ అక్కడికి వెళ్తేనే వాళ్ళు స్పందించరు. వీళ్ళ దగ్గరికి వస్తే తాలూకా ఆఫీస్కి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్తారు. మరి ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? మావేగన్. ఎందుకని అమరావతి వద్దంటున్నారు? అమరావతి ఇప్పుడప్పుడే పూర్తవ్వదు కదన్నా. మరి మావిగన్ 3 చోట్ల రాజధాని. అవును, ఫస్ట్ నుంచి జగన్ గారు చెప్పేది అదే కదా. మరి మావిగన్ 3 చోట్ల, ఇంతకుముందు 3 చోట్ల రాజధాని అన్నారు, ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2029 మావిగన్ తీసుకొస్తా. పోనీ ఇది ఇప్పుడు 2000 ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుద్దా అమరావతి? పోనీ ఇంకొక 5 సంవత్సరాలకైనా పూర్తవుద్దా? ఏంటి మరి 2029 మరి జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి ఏమంటారు? అవును, ఆయన అమరావతి ఆపేస్తానని చెప్పలేదు. ఏ రోజు ఆపేస్తాను నేను రద్దు చేస్తానులా, అసెంబ్లీ ఇక్కడ ఉంటుందని చెప్పారు ఆయన, అంతే. నేను అమరావతిని రద్దు చేస్తానని ఏ రోజు అనలేదు అతను. ఇప్పటికైనా ఆయన ఏమన్నాడు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. అది ఇప్పుడు అమరావతి అంటే అమరావతి అన్నారు కానీ మరి వేరే ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ పరిస్థితి ఏంటి? సరే ఏంటి నిజంగా ఆయన చెప్పినట్టు అమరావతిలో స్కామ్లు జరగడం కానీ రైతులకు అన్యాయం జరగడం? ఇప్పుడు మొన్న మీరే చూశారు ప్రెస్ మీట్లో రైతుల ఆందోళన అలా చేయడం. మరి ఇక దాని గురించి నేను చెప్పేదే ఉండదు. సార్ ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఉంటే ఏం చెప్తారు? బాగాలేదు. ఒక మాట ఎలా ఉంటుంది సార్, 2029లో యంగ్ లీడర్స్తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీటిగా ఎవరన్నా ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారు పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి, లోకేష్ గారు ఎవరైనా? జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా, ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వహించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి, మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు, వెళ్ళిపోతావు. నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాట కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా
ప్రతి వాళ్ళు ఇలాగే తిట్టించుకుంటున్నారు. చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు, కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నారు. వందలు కాదు, వేలు కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి, ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తానని మొన్న ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే, రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్? ఎలా 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారెంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కారంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదోడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35% వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈకేజీ ఆ కేజీ వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు అన్న ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒక్క నిమిషం అన్న, ఒక విషయం చెప్తున్నా. నేను నాయుడిని, అది విజయవాడ పక్కనే. నేను నాయుడిని, పక్కనే విజయవాడ సెంటర్ నాది. అందరికి ఇల్లు ఇచ్చారు, నాకు ఇల్లు ఇవ్వలే. నాకు ఒక కొడుకు ఒక కూతురు, నా కూతురు హ్యాండిక్యాపర్. అందరికి ఇల్లు ఇచ్చారు, మరి నాకు ఏది లేదు, నాకు ఇల్లు ఇవ్వలే. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుకున్నాము, దాంట్లో రాలేదు. మనకు వచ్చింది మన పేరు మీద ఇంకో వాళ్ళకి వెళ్ళింది. మరి ఈ ప్రభుత్వం అయితే ఇంకా ఇల్లు వదలలేదు. దేవుడి వల్ల ఇలాంటి లేని వాళ్ళకి ఇస్తే మంచిది. సరే, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయా? నా ప్రశ్న అది. జమలుతున్నాయా అంటే అన్ని సమకూర్చే వస్తువులన్నీ మొత్తం రేట్లన్నీ పెరిగిపోయినాయి. మొన్న 4 రోజుల క్రితం 6 రోజుల క్రితం ఏదో 3 రూపాయలు పెట్రోల్ తగ్గించామన్నారు. 3 రూపాయలు పెట్రోల్ తగ్గితే సరిపోయిందా? 140 రూపాయలు మంచి నూనె ఇప్పుడు 190 రూపాయలు చేశారు. ఏంటి అది కాదు. ఇప్పుడు కూలోడు ఇప్పుడు 500 600 తెచ్చుకుంటాడు. ఆడేదో ఆ ఒళ్ళు నొప్పులకి 200 రూపాయలు ఆగొట్టుకుంటాడు. ఒక 100 రూపాయలు ఇంట్లోకి పిల్లలు తింటాక అవి తీసిపోతాడు. ఆ 300 రూపాయలు పిల్లల చేతిలో పెడతాడో లేదో కూడా తెలియదు. కుటుంబ సమస్యలు కాదు, ప్రశ్న ఏంటంటే జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చా జరుగుతుందా? సూటిగా అడుగుతున్నా, ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది? ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం రోడ్ల పరంగా కావచ్చు, ఏదైనా కానీ కాదే ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఆ ఫ్లైఓవర్ల మూలంగా అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి. ఆ ఫ్లైఓవర్ల శాతం మూలంగా ఏ ఊరు ఎక్కడుందో ఏ మూల ఉందో కూడా తెలియట్లేదు మాకు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటారు వచ్చే ఎన్నికల్లో? అది మనం చెప్పేది కాదు. మీ అభిప్రాయం ప్రకారం, మీ మనసు ప్రకారంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు గారు. ఎందుకు మరలా చంద్రబాబు గారు అంటే వస్తారు, ఆయనే వస్తారు. అది ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు మీరు? ఆయన ప్రభుత్వం అంత ముందు 9 సంవత్సరాలు చేశారు. అవును. ఇచ్చాపురం నుంచి నీకు
మద్రాస్ దాకా తడబోటర్ దాకా రోడ్లు వేసింది బాబు గారే. ఓకే, సో అందుకే ఆయన గెలవాలనుకుంటున్నారు. అందుకే ఆయన రోడ్లు అయితే మనం నడుస్తామండి. మరి ఎందుకు గెలవాలంటే మీ ఉద్దేశంలో ఆయన? అలా కాదు, ఆయన పరిపాలన మంచిది, ఓకే. ఆలోచించి చేస్తారు ఏదన్నా.